ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్ళైన వాళ్ళని అత్తగారింట్లో ఉండనివ్వరు. అలాగే వర్షాలు కూడా మొదలవుతాయి, పెళ్ళిళ్ళు కూడా చెయ్యరు. లాజికల్గా ఆలోచిస్తే మనది ప్రధానంగా వ్యవసాయ ఆధారిత దేశం. ఈ టైంలో ఇంట్లో మగవాళ్ళందరూ పొలం పనుల్లో, వరి నాట్లు వేయడంలో బిజీగా ఉంటారు. ఇంకా ఆషాఢ మాసం చూస్తే చాలా పండుగలు, ఏకాదశి, గురు పూర్ణిమ, జగన్నాథ స్వామి రథోత్సవాలు, సప్తమాతృకల నవరాత్రులు, ఇలా రకరకాల డిఫరెంట్ స్టేట్స్లో వీటన్నింట్లో పూజారులు కూడా బిజీగా ఉంటారు. అందుకని పెళ్ళిళ్ళు చేయరు, ముహూర్తాలు ఉండవు అంటారు. ఇక అమ్మాయి ఎందుకు అత్తగారింట్లో ఉండకూడదు కొత్త కోడలు అంటే, ఈ మంత్లో కన్సీవ్ అయితే వాళ్ళకి పిల్లలు ఏప్రిల్ మే మంచి మండే ఎండల్లో పుడతారు. అప్పుడు తల్లికి బిడ్డకి కూడా చాలా ప్రాబ్లమాటిక్గా ఉంటుంది. అందుకని చాలా దూరదృష్టితో ఆలోచించి మన యాన్సిస్టర్స్ ఈ మంత్ పెళ్ళవగానే ఫస్ట్ పెళ్ళైన ఫస్ట్ ఆషాఢం వైఫ్ అండ్ హస్బెండ్